రాయ్నెట్కి స్వాగతం. సో ఈరోజు వచ్చేసరికి ఐఆర్సిటీసీ ఆధార్ అథెంటికేషన్ గురించి మనం నేర్చుకుందాము. సో ఈ ఆధార్ అథెంటికేషన్ ఎందుకు చేయాలి అంటే, యాజ్ పర్ ద ఐఆర్సిటీసీ రూల్స్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఐఆర్సిటీసీ ఏజెంట్స్గా ఐడి తీసుకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆధార్ అథెంటికేషన్ చేయాలి. ఎందుకు అంటే మనకి తత్కాల్ టికెట్స్ బుకింగ్ కోసం అనేది ఇది మ్యాండేటరీ చేయడం జరిగింది. సో అది మీ పోర్టల్లోనే మీరు ఎలా కంప్లీట్ చేయాలి ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఎవరి పేరు మీద అయితే మీరు ఐడి తీసుకున్నారో వాళ్ళకి ఆధార్ కార్డ్, అంటే ఆధార్ కార్డ్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ కార్డ్ లింక్డ్ మొబైల్ నెంబరు, అంటే దానికి ఒక ఓటీపీ వస్తుంది ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబర్కి. అలాగే నెక్స్ట్ది మనం ఆధార్ కార్డులో ఉన్నట్టుగా ఆ ఫస్ట్ నేమ్ కానీ, లాస్ట్ నేమ్ కానీ, మిడిల్ నేమ్ కానీ ఆధార్లో ఉన్నట్టుగా మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అది ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు క్లియర్గా ఒకసారి చూద్దాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, దయచేసి ఏజెంట్ ఐడి యూజ్ చేసేవాళ్ళు పర్సనల్ ఐడి మీద టికెట్స్ అయితే పనిచేయొద్దు. సో ఎప్పుడైతే మీరు పర్సనల్ ఐడి మీద కూడా టికెట్స్ బుక్ చేస్తూ ఈ ఐఆర్సిటీసీ అఫీషియల్ ఐడి కూడా యూజ్ చేస్తారో అది ఐడి అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఐఆర్సిటీసీ వాళ్ళు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మాత్రం ఫైన్ వేస్తారు. అలాగే అఫీషియల్ ఐడి కూడా బ్లాక్ చేయడం జరుగుతుంది. సో దయచేసి రెండు కూడా మీరు యూజ్ చేయొద్దు, అఫీషియల్ ఐడి ఒక్కటే మీరు యూజ్ చేయండి. మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి మీ దానిలో అక్కడ గూగుల్ క్రోమ్ సెర్చ్ బార్లో ఐఆర్సిటీసీ ఏజెంట్ ఇంటర్ఫేస్ అని క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు అక్కడ ఫస్ట్ వచ్చే లింక్ మీద క్లిక్ చేయాలి. అక్కడ మీకు స్పెల్లింగ్ తెలియకపోతే ఒకసారి చూడండి, యాజ్ ఇట్ ఈజ్ అలానే కొట్టాలి. దాని తర్వాత యూజర్ ఐడి, మనకి ఐఆర్సిటీసీ యూజర్ ఐడి ఉంటుంది కదా, రాయ్నెట్తో స్టార్ట్ అయ్యేది, అది ఎంటర్ చేయాలి. దాంతోపాటు సేమ్ ఐఆర్సిటీసీ పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఇక్కడ సిఎస్పి ఐడీలు కానీ పాస్వర్డ్లు కానీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఐఆర్సిటీసీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసేసి ఓకే. సో కింద క్యాప్చా కూడా చూపించిద్ది, అది ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అప్డేట్ ప్రొఫైల్ ఆఫ్ సబ్ ఏజెంట్, దాని కింద అప్డేట్ ఆధార్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ డీటెయిల్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సిందల్లా మీ ఆధార్ నెంబర్, అక్కడ ఉన్నది తీసేసేయండి. అక్కడ ఏంటంటే లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే చూపించింది, మొత్తం తీసేసేయండి. మొత్తం తీసేసి ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ క్లిక్ చేశారనుకోండి, వాళ్ళకి ఓటీపీ వెళ్ళిద్ది ఆ మొబైల్ నెంబర్కి లింక్ అయిన, ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ క్లిక్ చేయడమే. ఓకే, సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ వచ్చేసింది, కేవైసీ అప్డేట్ ఈజ్ సక్సెస్ఫుల్ అగైనెస్ట్ ఆధార్ నెంబర్ అని చెప్పి ఆ ఆధార్ కార్డ్ నెంబర్ చూపించింది. సో ఇలా చేస్తే మీకు ఆధార్ అథెంటికేషన్ అయిపోతుంది. మీరు ఇంకా తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.